మాయయా మోహిత శంభో మహాదేవం జగద్గురు నజానంతి. ఇప్పటి వరకు ఐదు ఆయనే, విశ్వం ఆయనే ప్రతిరోజు మనం రుద్రం వల్ల తెలుసుకుంటున్నాం. వింటున్నంతసేపు నిజమే కదా అని మనకు అనిపిస్తున్నది. కానీ ఎప్పుడూ కూడా ఇది ఈశ్వరుడు అనే భావం ఎందుకు కలగట్లేదు? మనదేమైనా దోషం ఉందా అంటే దోషం లేదని కాదు, కానీ కొంత మరో కారణం ఉందిట. అదేమిటంటే మాయయా, మాయ. ఆ ఎవరిదా మాయ అంటే శంభోహ మాయా. దీని శాంభవి మాయ. శంభో అంటే ఈశ్వరుడి మాయ. అక్కడ శంభు అన్న విష్ణు అన్న కొందరు విష్ణుమాయ అంటారు, కొందరు శాంభవి మాయ అంటారు. అసలు మాయ అర్థం కాకపోతే మరి శాంభవి మాయ విష్ణుమాయ రెండేమిటండి అన్నాడు ఒక ఆయన. మాయ ఎప్పుడు ఒకటే, ఈశ్వరుడు ఎప్పుడు ఒకటే. ఆ ఈశ్వరుడు శంభు అంటే దాన్ని శాంభవి అన్నాం, ఆయన విష్ణు అంటే ఇది వైష్ణవి మాయ. సర్వవ్యాపకమై ఈ మాయ ఉన్నది. అందుకే ఈ మాయ చేత మోహితులైన వాళ్ళు జగద్గురువైన మహాదేవుని తెలుసుకోలేకపోతున్నారు. అయితే దానికి సిగ్గుపడవలసిన అవసరం లేదుట. ఎందుకంటే దేవతలు కూడా తెలుసుకోలేరు కనుక. ఎందుకంటే ఉపాధి అభిమానం ఏర్పడడం చేత పరమాత్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. మనలో చుట్టూ ఉన్న పరమాత్మను గ్రహించలేకపోతున్నాం. అందుకే దీనికి మళ్ళీ ఉపనిషత్ మంత్రం ఇక్కడ పంచబ్రహ్మోపనిషత్తులో ఇతర ఉపనిషత్తులో మంత్రములు కూడా ఉంటాయండి.